మన జడ్చర్ల పట్టణంలోని బస్టాండ్లో 7వ తారీఖు రోజు, అంటే ఈ నెల 7వ తారీఖు రోజు ఒక దొంగతనం జరిగింది. బస్ ఎక్కి బస్సులో ఉన్న బంగారు వస్తువులు, ఒక లేడీ అంటే కాంప్లైంట్ బస్ ఎక్కి బస్సులో ఉంటే ఆ బ్యాగ్ కట్ చేసి బంగారం దొంగతనం చేసుకొని పోవడం జరిగింది. మళ్ళీ నిన్న అది 6 తులాలు పోయింది, అందాది 6 తులాలు. మళ్ళీ నిన్న కూడా ఒకటి బస్ స్టాండ్ లో సేమ్ బస్ ఎక్కిన తర్వాత లేడీ బస్సు బ్యాగ్ కట్ చేసి బస్సులో ఉన్న బ్యాగ్ కట్ చేసుకొని అందులో ఉన్న 3 తులాల బంగారం పోయింది. అంటే మొత్తం కలిపితే 10 తులాల దాకా బంగారం పోయింది మన దగ్గర. పోతే ఆ విషయంలో ఎస్పీ గారు, మేడం గారి ఆదేశాల మేరకు మన సిఐ గారు, ఎస్ఐ గారు, మల్లేష్ ఎస్ఐ గారు అందరూ ఈరోజు బస్ స్టాండ్ లో వెహికల్ చెక్ చేస్తుంటే, మన బ్రిడ్జ్ కింద, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద వెహికల్ చెక్ చేస్తుంటే ఒక హర్యానాకు సంబంధించిన కియా కార్ రావడం జరిగింది. ఆ కియా కార్ లో ఆపి చెక్ చేస్తే అందులో 6 మంది ఉన్నారు. వాళ్ళు కొంచెం అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు 6 హర్యానాకు చెందిన వాళ్ళు. ఇందులో వాళ్ళ ఇంట్రాగేషన్ ప్రకారం సందీప్ అని ఇంపార్టెంట్ ఇతను ముఠా నాయకుడు. ఈయన మీద ఒక 15 కేసులు దాకా ఉన్నాయి, పాత కేసులు. ఈయన కొంతమందిని, ఇంకా మిగతా 5గురిని తీసుకొని ఒకటి అశోక్, ప్రవీణ్, రాజేష్, సునీల్ కుమార్, సచిన్, ఇదంటే కార్ డ్రైవర్, వీళ్ళంతా హర్యానాకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా గ్యాంగ్ గా ఏర్పడి బస్ స్టాండ్ లకు వచ్చి కూర్చుంటారు. అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ బస్ స్టాండ్లలో బ్యాగులలో ఊకే ఎవరైతే వాల్యుబుల్ ఉంటే ఊకే టచ్ చేసుకుంటారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి వాళ్ళు బస్ ఎక్కగానే వాళ్ళ వెనకంగా బస్ ఎక్కి ఆ బ్యాగ్ ని వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, 2-3 అందరు కలిసి ఆమె దృష్టి మరల్చి ఆ బ్యాగ్ ని కట్ చేసి బ్యాగ్ లో ఉన్న బంగారం తీసుకొని కొద్ది దూరం పోయినాక దిగి వెళ్ళిపోతారు. వాళ్ళు డైలీ వాళ్ళు చేసే పని అది. దాని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర 10 తులాల బంగారం, మన దగ్గర పోయిన బంగారం యాక్సిడ్ దొరికింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం, అరెస్ట్ చేసినాం. వాళ్ళ దగ్గర బంగారం 10 తులాల బంగారం ప్లస్ వాళ్ళ కియా కార్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో కష్టపడి పనిచేసిన మా సిఐ గారు మరియు రాజేష్, మా మల్లేష్ ఎస్ఐ గారు, కానిస్టేబుల్ 2 విష్ణు అండ్ రాజు, వీళ్ళు కష్టపడి నరసింహ విష్ణు నరసింహరాజు, వీళ్ళు కష్టపడి పనిచేసినందుకు ఎస్పీ గారు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. వాళ్ళకు కూడా స్పెషల్ గా రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.